రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే సోమశిల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రానున్న క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు శనివారం నెల్లూరులోని బోడిగాడితోట సమీపంలో ఉన్న నివాసాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో పలు నివాసాల్లోకి పెన్నా నది వరద నీరు వచ్చి ఉండటం గమనించి వారు మంత్రికి తెలియజేశారు. వెంటనే నివాసాల్లోకి నీరు వచ్చిన వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి టీడీపీ శ్రేణులు తరలించారు. పునరావాస కేంద్రంలో బస ఉంటున్న వారిని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పరామర్శించారు. మంత్రి ఆదేశాల మేరకు బాధితులు ఉండేందుకు వసతులు ఏర్పాటు చేయడంతో పాటు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టెలికాన్ఫరెన్స్లో టీడీపీ శ్రేణులతో అధికారులతో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో రానున్న 3 రోజులు కీలకమని, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా సోమశిల జలాశయం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మంత్రి నారాయణ అటు అధికారులకు ఇటు టీడీపీ శ్రేణులకు సూచించారు. అదే అటుపక్కే మేడం దీని వెనకాలే మన ఇల్లు యాక్ట్ చేసేసింది మనమే. తీసేలా ఎంఆర్ఓతో ఆల్రెడీ మినిస్టర్ గారికి చెప్పాము. మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ముందు ఎవరికైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిందో వాళ్ళని రెస్క్యూ ప్లేస్ కి పంపిస్తున్నారు. మీరు అక్కడ స్కూల్లో ఉండండి, ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పాము. స్కూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి అమ్మా. లేదు మీ బంధువులు ఉంటే పోండి, లేకపోతే ఆ స్కూల్లో ఉండండి. అయితే ఎక్కువ మంది అంటే ఉంటారు, మామూలుగా 2-3 కాబట్టి ఉండండి. ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పేస్తారు చెప్తున్నారు. కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం లేకుండా ఉండడానికి ముందుకు వెళ్ళడమే మీరు. మళ్ళీ ఈ రోజు రాత్రి కూడా ఉందాంలే అనుకుంటే, సపోజ్ ఫోర్స్ ఎక్కువ ఉండింది వదులుతారని అంటున్నారు. నైట్ అయితే ఉండబాకండి. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు కళ్ళు మెలుకున్నారు. ఇలాంటి వాళ్ళు అసలు నిద్రలోనే ఉండేవాళ్ళు. వీళ్ళే మేడం ఫోన్ చేసి వాటర్